బెంగళూరు అలాగే గుజరాత్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు జట్టు మొదటిసారి ఈ సీజన్‌లో ఓటమి పాలైంది. అయితే ముఖ్యంగా గుజరాత్ జట్టు ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. ఇక గుజరాత్ జట్టు బౌలర్ అయిన సిరాజ్ అయితే బెంగళూరు జట్టు నడ్డి విడిచాడు. పవర్ ప్లేలో కీలకమైన 2 వికెట్లు పడగొట్టి వాళ్ళ కాన్ఫిడెన్స్ తీసేశాడు. అయితే నిజానికి సిరాజ్ మొన్నటి వరకు కూడా అంటే లాస్ట్ ఇయర్ వరకు కూడా ఆర్‌సీబీ జట్టుకే పనిచేశాడు. ఆర్‌సీబీ జట్టులో చాలా కీలకమైన వికెట్లు తీసి నిజానికి తన సత్తా చాటుతూ ఎప్పుడూ కూడా జట్టుకు అండగా నిలిచాడు. అయినప్పటికీ కూడా సిరాజ్‌ని వేలల్లోకి వదిలేయటం సిరాజ్‌ను చాలా ఎక్కువగా ఇబ్బంది పెట్టిన విషయం అన్నది నిన్న మ్యాచ్‌లో జరిగింది. అయితే ఫస్ట్ టైమ్ నిన్న సిరాజ్ కోహ్లీకి బౌలింగ్ చేస్తున్నప్పుడు కళ్ళెంబట నీళ్లు పెట్టుకొని ఎమోషనల్ అయిపోయాడు. అయితే తన ఏడుపుని దిగమింగుకుని కోహ్లీకి బౌలింగ్ చేద్దామని అనుకున్నాడు. కానీ ఆఖరిలో బౌలింగ్ చేయలేక పక్కకెళ్ళిపోయాడు. ఆ సమయంలో కోహ్లీ కూడా ఎందుకు బాధపడుతున్నాడు అంటూ చాలా అంటే ఒక షాకింగ్‌గా రియాక్షన్ ఇచ్చాడు. ఎందుకనంటే సిరాజ్ ఎప్పుడూ కూడా కోహ్లీకి తను ప్రత్యర్థి జట్టుగా ఉండి బౌలింగ్ చేస్తానని అనుకోలేదట. బెంగుళూరు జట్టులోనే 7 ఏళ్ల నుంచి ఉన్నాను. ఎన్నో రకాలుగా వాళ్ళకి బౌలింగ్ సేవలు అందించాను కాబట్టి, ఆ జట్టు ఖచ్చితంగా రిటైన్ చేసుకుంటుందని అనుకున్నాడు. కానీ ఈ రకంగా ఆ జట్టు తనకి షాక్ ఇవ్వటం, కోహ్లీ లాంటి తను అంటే ఒక మెంటర్‌గా, ఒక గురువుగా భావిస్తున్న కోహ్లీని ఆ రకంగా తను బౌలింగ్ చేయడం యాక్సెప్ట్ చేయలేక కళ్ళెమ్మట నీళ్లు పెట్టుకున్నాడు. ఇక ఆ తర్వాత చాలా తీవ్రమైన భావోద్వేగానికి లోనయ్యాను అంటూ మ్యాచ్ అనంతరం మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ గెలిచిన తర్వాత తను చెప్పడం జరిగింది. ఈ వీడియో గనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.